కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి ఇంకొక కీలక పరిణామం అని చెప్పుకోవాలి. జైలుకు పోను, నేను ఇంటికే వెళ్తాను, నన్ను పంపించేయండి అంటూ పోలీసుల ముందర వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సహస్రాన్ని మర్డర్ చేసిన ఆ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు బయట చక్కర్లు కొడుతుంది. అంటే ఏదో తెలియకుండా చేశాను, అనుకోకుండా అయిపోయింది అంటూ పోలీసుల దగ్గర చెప్పినట్టుగానే ఇంటికెళ్ళిపోతాను, నాకు జైల్లో ఉంచకండి అని చెప్పేసి వెక్కి వెక్కి వాళ్ళ ముందర ఏడుస్తున్నట్టుగా కూడా ఒక వార్త ఇప్పుడు సర్క్యులేషన్‌లో ఉంది. అంటే ఇప్పుడు అతన్ని జువైనల్‌కు పంపించడం, అక్కడే ఇంట్రోగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇంట్రోగేషన్‌లో పలు రకాల క్వెషన్స్ కూడా పోలీసుల దగ్గర నుంచి అతన్ని అడగడం అనేది జరిగింది. అతను రకరకాల సమాధానాలు చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులతో నేను ఇది అనుకోకుండా చేశాను, కావాలని చేయలేదు, నన్ను ఇంటికి పంపించేయండి, నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నేను జైల్లో ఉండను అని చెప్పేసి వాళ్ళతో మొరపెట్టుకుంటున్నట్టుగా కూడా కొన్ని వార్తలైతే బయటకొస్తున్నాయి. మనకు తెలుసు సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందో అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఈ నెల 19న సహస్రాన్ని అతి కిరాతకంగా ఆ అబ్బాయి చంపేయడం, తరువాత ఎటువంటి క్లూస్ కూడా పోలీసులకు దొరకకుండా ఉండడం, వాళ్ళకొక ఛాలెంజింగ్ టాస్క్‌గా ఇది మారిపోవడం చూసాం. అసలు ఈ కేసు పరిష్కారం అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదట్లో అందరి నోట్లో కూడా రావడం చూసాం. అది కాకపోతే పోలీసులు అతి చాకచక్యంగా కూడా వ్యవహరించి కేస్‌ని సాల్వ్ చేశారు. సో 5 రోజులు టైం తీసుకున్నారు. ఈ 5 రోజుల్లో ఇంట్రాగేషన్స్ అందరిని చేసేసి, ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని దొరికిన క్లూస్‌తో ఈ అబ్బాయి మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతనే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. సో పట్టుకొని అతను తరువాత అసలు ఎందుకు ఈ అబ్బాయి చంపాడని చెప్పేసి కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఒక బ్యాట్ కోసం అని చెప్పేసి వెళ్ళి ఈ రకంగా అమ్మాయి ఒంటరిగా ఉందని చెప్పేసి కత్తితో పొడిచి వచ్చేయడం, ఆ తర్వాత ఏమీ తెలియనట్టు చేయడం, ఆ తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ అతన్ని చేసినప్పటికి కూడా నాకు కూడా అరుపులు వినిపించాయి, నేను కూడా విన్నాను అని చెప్పేసి పోలీసుల్ని మ్యానిపులేట్ చేసే ఒక ప్రయత్నం కూడా అబ్బాయి దగ్గర నుంచి జరగడం, ఇదంతా కూడా చూసాం. కాకపోతే ఇక అప్పటికి క్లూస్ ఏం దొరకలేదు పోలీసులకు. అలా ఇంట్రోగేషన్, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి రాకపోవడం చూసాం. అలా కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ అసలు సాల్వ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చేసాయి. అయితే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఇచ్చిన కొన్ని క్లూస్, ఆ తర్వాత ఈ అబ్బాయి ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం, అక్కడ వాళ్ళకు లెటర్ దొరకడం, అంటే ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ప్రాపర్‌గా ఒక లెటర్ రాసుకొని ఈ క్రిమినల్ ఇటువంటి మర్డర్‌కు సంబంధించి ఒక ప్లాన్ వేసుకొని మరి ఆ రకంగా హత్య చేయడం జరిగింది. అటువంటి అన్ని ఆధారాలు పోలీసులు సేకరించిన తర్వాత అతనే అబ్బాయే నిందితుడు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేశారు. 10వ తరగతి చదివే అబ్బాయి ఇటువంటి ఒక హత్య చేస్తాడని చెప్పేసి, ఇటువంటి ఒక ఘాతుకానికి పాల్పడతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించలే. సో అక్కడున్న స్థానికులే ఆశ్చర్యపోయారు. సో మా పక్కనున్న అబ్బాయి ఇన్ని రోజుల వరకు అలా ఇలా ఆడుకునేవాడు, అటు తిరిగేవాడు, ఇటు తిరిగేవాడు, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా అతి కిరాతకంగా ఈ అమ్మాయిని చంపాడా అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. తర్వాత వాళ్ళు ఆగ్రహవేశాలకు గురయ్యారు. మీడియాతో మాట్లాడి అబ్బాయిని కఠినంగా శిక్షించాలి, ఇంకోసారి వేరే వాళ్ళు అటువంటి పనులు చేయడానికి కూడా భయపడే విధంగా ఈ అబ్బాయిని శిక్షించాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి విపరీతంగా డిమాండ్స్ వ్యక్తమయ్యాయి. సో ఆ రకంగా ఈ అబ్బాయి పట్ల చుట్టుపక్కల ఉన్న స్థానికులే ఆగ్రహవేశాలతో గురి కావడం మనం చూసాం. ఆ తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు, జువైనల్‌కు పంపించేశారు. కొంత ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఏం జరిగింది, దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒక ప్రాపర్ ఆర్డర్‌లో పెట్టేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేశారు. సో అందుకు సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారు. సో అందుకు అతన్ని కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. అంటే ఎందుకు చేసావు, బ్యాట్ కోసమే చేసావా, లేకుంటే చంపేందుకు వెళ్ళావా, డబ్బులు తీసుకోవడానికి వెళ్ళావా, అసలు అమ్మాయిని ఎందుకు చంపావని చెప్పేసి పలు రకాల క్వెషన్స్ కూడా పోలీసుల దగ్గర నుంచి అబ్బాయికైతే రావడం జరిగింది. ఆ అబ్బాయి సో 10వ తరగతి మైనర్ కావడంతో కాస్త అటు ఇటుగా సమాధానాలు చెప్తున్నాడని చెప్పేసి తెలుస్తుంది. అంటే అనుకోకుండా జరిగిపోయింది, తెలియకుండా చేసేసానని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పేసి వార్తలొస్తున్నాయి. నన్ను వదిలేయండి, నేను ఇంటికెళ్ళిపోతా, మా నాన్న దగ్గరికెళ్ళిపోతా అని చెప్పేసి కూడా అంటున్నాడని తెలుస్తుంది. అంటే ఆ జువైనల్‌కి పంపించడంతో ఒక్కసారిగా, అంటే మొదట్లో ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు, అసలు ఏ మాత్రం కూడా గాబరా పడట్లేదు. ఒక హంతకుడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడో అలానే ఉండడం, అసలు ఇంత పెద్ద నేరం చేసినా కూడా నాకేం తెలీదు, నేనేం చేయలేదు అన్నట్లుగా ఆ అబ్బాయి బిహేవియర్ ఉండడం, ఇదంతా కూడా పోలీసులను కూడా షాక్‌కి గురి చేసింది అప్పుడు. సో అంత స్ట్రాంగ్‌గా అయితే అబ్బాయి ఇటువంటి హత్య చేసిన తర్వాత కూడా ఉన్నాడు. మొదట్లో దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించాడు. కాకపోతే జువైనల్‌కి ఎప్పుడైతే పంపించారో ఆ తర్వాత ఆ అబ్బాయిలో మార్పులొచ్చాయని తెలుస్తుంది. అంటే అక్కడున్న పరిస్థితులు పట్ల ఆ అబ్బాయికి అవగాహన లేకపోవడం, అక్కడున్న పరిస్థితులు అతను అడాప్ట్ చేసుకోలేకపోవడం, అవన్నీ కూడా అతనికి టార్చర్‌లా అనిపించాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందుకే ఇన్నాళ్ళు ఆడుకుంటుండే అతను ఇప్పుడు జువైనల్‌లో ఈ విధంగా అరెస్ట్ అవ్వడం అనేది అతనికి కంప్లీట్‌గా ఒక ఆహ్,
తన ఉన్న ఫ్రీడమ్ అయితే అది కోల్పోయి ఇప్పుడు కంప్లీట్ గా ఒక పంజరంలో బంధించబడ్డట్టు అయిపోయాడు. ఆ తర్వాత తనకి ఇప్పుడు తెలిసింది తను ఎంత పెద్ద నేరం చేశాడో, ఎటువంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అని చెప్పేసి. అందుకే ఇప్పుడు ఏడుస్తున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి మారం చేస్తున్నాడు. అంటే ఇన్నాళ్ళు తెలియలేదు ఇటువంటి ఒక పనిష్మెంట్ వస్తుందని, తను ఈ పని చేస్తే అని చెప్పేసి. అది తెలియకపోవడం వల్లనే ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ ఆ శిక్ష ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అన్న ఒక భయం కూడా పట్టుకుంది. ఇక నన్ను పంపిస్తారో పంపియరో, ఈ జైల్లోనే నేను ఉండిపోతానేమో అన్న ఒక భయం అతనికి ఉండడంతో ఈ విధంగా పోలీసుల దగ్గరే వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను పంపించేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ అమ్మాయి సహస్ర కేసుకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అబ్బాయి కఠిన శిక్ష పడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. అండ్ ఇంత ఘాతుకానికి పాల్పడ్డ ఈ అబ్బాయిని ఖచ్చితంగా వదిలేది లేదని చెప్పేసి పోలీసులు కూడా పట్టుబట్టి అతని పైన కొన్ని రకాల కేసులు కూడా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అబ్బాయి మైనర్ కావడంతో అట్లు లీగల్ టీమ్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. లీగల్ గా ఎలా ప్రాసెస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా కాస్త సలహాలు తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అబ్బాయి మీద పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పైగా మళ్ళీ 3 ఏళ్లకు పైగా అతనికి జైలు శిక్ష పడే విధంగా అటువంటి సెక్షన్ కిందే అతని పైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే కంప్లీట్ గా ఆ బాలుని జైల్లో ఉంచాలి అంటే ఇంత పెద్ద మర్డర్ చేసి అతను తప్పించుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ రకంగానే అటు పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలా కొంత న్యాయ నిపుణుల ద్వారా సలహాలు తీసుకొని పోలీసులు ఈ అబ్బాయి పైన ఎటువంటి సెక్షన్ల కింద నమోదు చేయాలి, ఏ సెక్షన్లు నమోదు చేస్తే ఎంతకాలం ఇతనికి శిక్ష పడుతుంది, ఇప్పుడు ఏ ఎవిడెన్స్ వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేయాలి, ఆ రకంగా ఒక ప్లాన్ అయితే వేసుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు అప్పుడే ఆ అబ్బాయి అయితే బయటకు వచ్చే ప్రసక్తి లేనట్టుగానే కనిపిస్తుంది. అయితే ఇది ఇప్పుడు అతనికి అంటే అతను చేసిన నేరం అది నేరం కాదు అని భావించిన అబ్బాయి, అంటే ఆ మైండ్ సెట్ లేకుండే అబ్బాయికి నేను చేసేసాను అయిపోయింది అన్నట్టుగా అలా బిహేవ్ చేసిన అబ్బాయి ఇప్పుడు ఒక దారికి వచ్చేసాడు. కంప్లీట్ గా అతను ఎంత పెద్ద నేరం చేశాడో తెలిసిపోయింది అతనికి. అందుకే ఈ జైల్లో పెడతారని చెప్పేసి ఇవేం తెలియలేదు. ఇప్పుడు జైల్లో పెట్టిన తర్వాత బుద్ధొచ్చింది. అతనికి జైల్లో ఇప్పుడు మసగలేకపోతున్నాడు కాబట్టి అందుకే ఏడుస్తున్నాడు. మామూలుగా మనకు తెలుసు చిన్నపిల్లలు అబ్బాయి 10వ తరగతే కాబట్టి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఏడుస్తూ ఉంటారు కదా, అలానే ఏడిసి నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అని చెప్పేసి ఆ రకంగా పోలీసుల దగ్గర వేడుకుంటున్నాడు, మారం చేస్తున్నట్టుగా వార్తలు అయితే బయటకు వచ్చేసాయి. సో ఇప్పుడు ఆ అబ్బాయికి తెలిసి వచ్చిందా ఒక అమ్మాయి అంత అతి కిరాతకంగా చంపేశాడు, వాళ్ళ పేరెంట్స్ కి తీరని ఒక లోటుకు గురి చేశాడు. సో అటువంటి అబ్బాయి ఇన్నాళ్ళు ఇలా ఆలోచించలేదు. ఇప్పుడు జైల్లో పెట్టగానే జువెన్లకు పంపించగానే ఇటువంటి ఒక రకమైన బిహేవియర్, అక్కడ ఉన్న పరిస్థితులను అడాప్ట్ చేసుకోలేకుండా, అక్కడ ఉన్న పరిస్థితులకు అలవాటు చేసుకోలేకుండా ఈ రకంగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా ఇప్పుడైతే అబ్బాయి బయటకు వచ్చే ప్రసక్తి లేదు. అబ్బాయికి చాలా సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఆ రకమైన సెక్షన్లు పెట్టేందుకే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అలాగే 3 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే విధంగా ఎటువంటి సెక్షన్ల కింద కేసులు పెట్టాలని చెప్పేసి ఈ రకంగా పోలీసులు అయితే వాళ్ళ ప్లాన్లో అయితే ఉన్నారు. మరి చూడాలి ఈ అబ్బాయికి ఎటువంటి శిక్ష పడుతుందో అని చెప్పేసి. అంటే ప్రజల దగ్గర నుంచి, ఆ స్థానికుల దగ్గర నుంచి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అయితే ఆ అబ్బాయి కఠినంగా శిక్ష పడాలి. కొంతమంది ఉరిశిక్ష వేయాలి, కొంతమంది మాకు అప్పగిచ్చేయండి, మేము చూసుకుంటాం, జైల్లో చట్టాలు ఇవన్నీ మాకు నమ్మకం లేదంటూ ఆ రకంగా భావోద్వేగంతో మాట్లాడిన ఆ సందర్భాలు కూడా మనం చూస్తాం. సో ఆ రకంగా అబ్బాయి పైన అయితే స్థానికులు, పేరెంట్స్ అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. సో ఇప్పుడు చట్టం తన పని చేసుకుంటూ తను పోతుంది కాబట్టి చట్ట ప్రకారం అబ్బాయికి ఎటువంటి శిక్షలు పడుతుందో మనం వెయిట్ చేసి అయితే చూడాలి. మరి పోలీసులు ఇంకా ఏ రకమైన సెక్షన్ల కింద అబ్బాయి పైన కేసులు పెడతా కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో ఏ రకమైన శిక్ష అబ్బాయికి పడుతుందో చూడాలి. సో ఇప్పుడైతే ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. నేను జైలుకు పోను, నన్ను ఇంటికి పంపించేయండి అని చెప్పేసి మారం చేస్తున్నాడని చెప్పేసి ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి పోలీసుల దగ్గర అని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది. సో మరి చూద్దాం సహస్ర కేసుకు సంబంధించి అబ్బాయికి ఎటువంటి శిక్ష పడుతుందో. మనకు కొన్ని రోజులు ఆగితే కానీ మనకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.